హాయ్ అండి. నేను మా మహి ఇప్పుడు ఎల్కేజీ నుంచి యూకేజీకి వస్తుంది. పీపీ1 అయిపోయింది, పీపీ2కి వస్తుంది. తన కోసమని నేను తెలుగు కాపీ రైటింగ్ బుక్స్, హిందీ కాపీ రైటింగ్ బుక్స్, ఇంకా యాక్టివిటీ బుక్స్ తెప్పించాను. తెలుగు కాపీ రైటింగ్ బుక్స్ ఆల్రెడీ మొన్నే 4 days బ్యాక్ డెలివరీ అయ్యింది. అది నేను ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను. ఆ బుక్స్ క్వాలిటీ అది అయితే బాగుంది. పిల్లలకి ఈజీగా ఉంటుంది రాయడానికి కూడా, ప్రాక్టీస్ చేయడానికి. ఆల్రెడీ మహి ఆ లెటర్ రాయడం స్టార్ట్ చేసింది. ఈరోజు ఇంకో 2 బుక్స్ డెలివరీ అయినాయి. అవి ఏంటో ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం, అన్బాక్స్ చేసి. ఏం బుక్స్ అది ఓపెన్ చేయి. ఏం బుక్ అది చూడు. వెజిటేబుల్సా? ఏది చూపి. ఇది ఒక బుక్. ఈ బుక్ వచ్చి 201 యాక్టివిటీస్ ఫర్ కిడ్స్. ఏజ్ వచ్చి 4+. ఇప్పుడు మా మహికి 4 years, కరెక్ట్ ఏజ్. సో అందుకని ఈ బుక్స్ తీసుకున్నాను. హాలిడేస్లో తనకు బోర్ కొడుతుంది, ఏదో ఒకటి డ్రాయింగ్ యాక్టివిటీస్, కౌంటింగ్ అది చేసుకుంటుందని ఈ బుక్స్ తెప్పించాను. బుక్స్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇది తన ఏజ్ కరెక్టా కాదా అన్నది మనము యాక్టివిటీస్ చేస్తేనే ఐడియా వస్తుంది. ఇది 4 years ఏజ్ కరెక్ట్గా ఉందా లేదా, ఇంకా అబోవ్ ఏజ్కి కరెక్ట్గా ఉంటుంది అనేది మనకి ఈ యాక్టివిటీస్ చేస్తేనే తెలుస్తుంది. నేనైతే బుక్స్ ఇప్పుడే ఓపెన్ చేశాను కాబట్టి దీన్ని మొత్తం చూడలేదు ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయని. నెక్స్ట్ ఇంకొక బుక్ వచ్చింది. ఈ బుక్ వచ్చి జంబో 500 ఇంగ్లీష్ యాక్టివిటీస్. ఇది ఓన్లీ ఇంగ్లీష్కి. ఇందులో స్పెల్లింగ్స్, లెటర్స్, వర్డ్స్ అవి కూడా ఉన్నాయి. కాకపోతే మహికి ఓన్లీ లెటర్స్, సౌండ్స్ వరకే వచ్చు, స్పెల్లింగ్స్ అయితే రావు. ఇంకా మరి బుక్ తన ఏజ్కి సూట్ అవ్వదేమో అనుకుంటున్నాను, బట్ ప్రాక్టీస్ చేస్తే ఈజీయే అనుకుంటా. కొన్ని యాక్టివిటీస్ ఇలా చూస్తుంటే కొన్ని యాక్టివిటీస్ ఈజీగానే ఉన్నాయి, కొన్ని మాత్రం స్పెల్లింగ్స్ ఉన్నాయి. తనకి ఇంకా స్పెల్లింగ్స్ అవి రాదు. సౌండ్స్ చెప్తే లెటర్స్ రాస్తుంది, ఏదైనా స్పెల్లింగ్ అన్నా. బ్యాట్, క్యాట్ అలాంటివి మనం సౌండ్ చేస్తూ ఉంటే తన ఆ సౌండ్కి లెటర్స్ రాస్తుంది, అంతే తప్ప తనకి ఇంకా స్పెల్లింగ్స్ అయితే రావు. ఇందులో అయితే స్పెల్లింగ్స్ కూడా ఉన్నాయి, చూడాలి. ఇది మేబీ 4 years కన్నా యూకేజీ అయిపోయిన వాళ్ళకి అయితే బెటర్ ఏమో, 5+ years అయితే బెటర్ ఏమో. దీని కాస్ట్ వచ్చి 150 రూపీస్ ఉంది. ఈ బుక్ కాస్ట్ వచ్చి 150 రూపీస్ ఉంది. ఇంకా ఈ బుక్ కాస్ట్ వచ్చి మనకి 125 రూపీస్ ఉంది. ఇవి నేను మీషోలో ఆర్డర్ పెట్టాను. ఈ బుక్స్ రెండు నేను మీషోలో ఆర్డర్ పెట్టాను. మీషోలో ఏంటంటే ఈ బుక్స్ రిటర్న్ చేయడానికి లేదు, ఓన్లీ ఎక్స్చేంజ్ చేయడానికే ఉంది, రిటర్న్ మాత్రం లేదు. సో మీరు చూసుకుని మీ కరెక్ట్ ఏజ్కే తెప్పించుకోండి. ఓన్లీ ఎక్స్చేంజ్ అయితే ఉంది కానీ రిటర్న్ లేదు ఈ బుక్స్కి. నెక్స్ట్ ఈ 2 బుక్స్ ఆల్రెడీ 4 days బ్యాక్ డెలివరీ అయినాయి. దీని ప్రైస్ వచ్చి, ఒక బుక్ ప్రైస్ వచ్చి 70 రూపీస్, ఇంకో బుక్ ప్రైస్ వచ్చి 80 రూపీస్. ఇవి కూడా అంతే, ఓన్లీ ఎక్స్చేంజ్ ఉంది, రిటర్న్ లేదు. ఈ 2 బుక్స్ అయితే కరెక్టే సూటబుల్, కరెక్ట్గా వాళ్ళు ప్రాక్టీస్ చేయడానికి, ఫస్ట్ టైం రాసే వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఇదైతే. ఈ బుక్లో యాక్టివిటీస్ కూడా ఓకే 4 yearsకి, బట్ ఈ బుక్ అయితే మాత్రం కంపల్సరీ స్పెల్లింగ్స్ అది రావాలి, అప్పుడే యాక్టివేట్ చేయగలం, లేదంటే మనం నేర్పుకుని పిల్లలకి చేయించాలి. ఇవి 2 బుక్స్ డీటెయిల్స్ వచ్చి. మేము ఇంకో బుక్ కూడా ఆర్డర్ పెట్టాము, హిందీ కాపీ రైటింగ్, బట్ ఆ బుక్స్ ఇంకా రాలేదు. ఆ బుక్ వచ్చాక అది కూడా రివ్యూ చేస్తాను. ఇప్పుడు మహికి పీపీ1లో ఓన్లీ మ్యాథ్, ఇంగ్లీష్, జీకే, రైమ్స్, స్టోరీ ఉంటుంది. లాంగ్వేజ్ అనేది ఇంకా ఇంట్రడ్యూస్ చేయలేదు. వాళ్ళకి పీపీ2లో ఇంట్రడ్యూస్ చేస్తారు లాంగ్వేజ్. వాళ్ళకి ఏంటంటే ఎయిదర్
తెలుగు ఆర్ హిందీ రెండిట్లో ఏదో ఒకటే చూస్ చేసుకోవాలి. సో మరి నేను ఒకటి చూస్ చేసుకున్నా ఇంకోటి కూడా ప్రాక్టీస్గా ఉంటుంది కదా అని నేను బుక్స్ తెప్పించాను, ఇంట్లో ప్రాక్టీస్ చేసుకుంటుందని. ఈ బుక్స్ క్వాలిటీ అది అయితే చాలా బాగుంది, ప్రింటింగ్ అది, ప్రైస్ అయితే వర్తే. కాకపోతే మీరు ఏ ఏజ్కి ఏది సూట్ అవుతుందో చూసి తీసుకోండి. మీ కిడ్స్ ఏజ్ని బట్టి ఆ యాక్టివిటీ బుక్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ.